Hi, hello. Welcome to our channel Sravanti Ballaju Homelags. Today's special recipe goat brain fry లేదా బేజా ఫ్రై. ఈ కర్రీని ఇలా సింపుల్గా పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ చేసి ఇచ్చారంటే చాలా ఇష్టంగా తింటారు. మరి ఇంకెందుకు ఆలస్యం, సింపుల్గా టేస్టీగా బేజా ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా? ముందుగా స్టవ్ వెలిగించి బౌల్ని పెట్టుకొని బౌల్లో సగం కంటే ఎక్కువగా వాటర్ని పోయండి. వాటర్ పోసిన తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి వాటర్ని హీట్ చేయండి. వాటర్ ఇలా హీట్ అవుతూ ఉన్నప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, గోట్ బ్రైన్ వేసి అలాగే 1 స్పూన్ సాల్ట్ని కూడా వేసి 2 నిమిషాల వరకు వేడి నీటిలో కలుపుతూ ఉండండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఎక్స్ట్రా వాటర్ ఏమీ రాకుండా బౌల్లోకి తీసుకోండి. ఇలా పసుపు సాల్ట్ వేసి కడిగి తీసుకోవడం వలన ఏమైనా డస్ట్ ఉంటే నీట్గా పోతుంది. తర్వాత ఫ్రైని ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ వెలిగించి 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ను వేయండి. ప్రిపేర్ చేసేది ఫ్రై కనుక ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఇలా వేసిన ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, చిన్న ముక్కలుగా కట్ చేసిన 3 మీడియం సైజ్ ఆనియన్స్ తరుగు, పొడవు ముక్కలుగా చాప్ చేసిన 2 నుంచి 3 పచ్చిమిర్చి తరుగు, 3 రెమ్మల కరివేపాకును వేసి ఆనియన్ పోపు కలిసేలా బాగా కలపండి. ఇలా చక్కగా కలిసిన తర్వాత బౌల్పై మూతను పెట్టి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి 5 నిమిషాల వరకు ఉడికించండి. 5 నిమిషాల వరకు చక్కగా ఉడికి ఆనియన్ గోల్డెన్ కలర్ రాగానే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసి అల్లం పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి. అల్లం చక్కగా ఫ్రై అయిన తర్వాత ముందుగానే ఉడికించి తీసుకున్న గోట్ బ్రైన్ను ఇలా రెడీ అయిన పోపులోకి వేసేయండి. పోపులోకి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపి బౌల్పై మూతను పెట్టి మరొక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించండి. గోట్ బ్రైన్ సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి ఉడికించడానికి ఎక్కువగా టైం పట్టదు. స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి 5 నిమిషాల వరకు ఉడికిస్తే సరిపోతుంది. 5 నిమిషాల వరకు చక్కగా ఉడికిన తర్వాత తగినంత కారం, రుచికి తగినంత సాల్ట్, 1 స్పూన్ ధనియాల పొడిని వేసి కారం కలిసేలా బాగా కలపండి. కారం చక్కగా కలిసిన తర్వాత మరొక 2 నిమిషాలు కలుపుతూ ఫ్రై చేయండి. కారం చక్కగా ఫ్రై అయి ఆయిల్ రిలీజ్ అవుతూ ఉన్నప్పుడు సన్నగా చాప్ చేసిన కొత్తిమీర తరుగును వేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే, ఎంతో సింపుల్గా టేస్టీగా రెడీ అయ్యే గోట్ బ్రెయిన్ ఫ్రై రెడీ. ఇలా రెడీ అయిన కర్రీని డైరెక్ట్గా కప్లో వేసుకునైనా తినొచ్చు, లేదా రైస్తో సర్వ్ చేసుకున్నా, చపాతీతో సర్వ్ చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్, టేస్టీ, హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.